అన్నాన్ని మనం కులదేవత ముందు నైవేద్యంగా పెట్టి రుణ బాధలు తీర్చమని చెప్పి ఆ కులదేవతకు లేదా ఇలవేల్పుకు సంబంధించినటువంటి స్తోత్రాన్ని కానీ మంత్రాన్ని కానీ పఠించడం, ఈ విధంగా కనీసం ఒక 41 శనివారాల పాటు చేస్తే వారి రుణ బాధలు తొలగడానికి వారికి మంచి మార్గాలు ఏర్పడతాయని చెప్పవచ్చు. అదేవిధంగా ధనం వృద్ధి కలగాలి, ధాన్యం వృద్ధి కలగాలి, అష్టైశ్వర్యాలు కావాలి అని చెప్పి కోరుకునేవారు మన ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు, అంటే ఆదాయం పెరగడానికి, లక్ష్మీ కటాక్షం కలగడానికి ఒక మాటలో చెప్పంటే శుక్రవారం రోజు సాయంకాలంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ముందు పెరుగు అన్నాన్ని నైవేద్యంగా సమర్పించి ఆ పెరుగు అన్నాన్ని 10 మందికి కూడా పంచిపెట్టాలి. ఎంతవరకు వీలుంటే అంతవరకు 10 మందికి ఆ పెరుగు అన్నాన్ని నైవేద్యంగా పంచిపెట్టడం చేత వారికి ధనధాన్యాలు సమృద్ధిగా లభిస్తాయని చెప్పవచ్చు. అదేవిధంగా పెరుగు అన్నానికి దానిమ్మ పండ్ల గింజలను చేర్చి అది కులదేవత ముందు కానీ ఇలవేల్పు ముందు కానీ నైవేద్యంగా పెట్టి ఆ నైవేద్యాన్ని 10 మందికి పంచిపెట్టడం చేత శత్రువుల యొక్క బాధలు తొలగుతాయి. కులదేవత యొక్క దోషం కానీ కులదేవత యొక్క శాపం కానీ ఏదైనా ఉంటే అది కూడా తొలగిపోతుంది. మంచి తేజస్సు కూడా కలుగుతుంది, ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని చెప్పవచ్చు. అంటే మనం ఏ రోజైతే మన ఇంటి దేవుడికి అంటే వెంకటేశ్వర స్వామి అంటే ఉదాహరణకి శనివారం చేస్తాం, ఆంజనేయ సోమవారం అంటే మంగళవారం చేస్తుంటాం, శివుడు అంటే సోమవారం చేస్తుంటాం, అమ్మవారు అంటే శుక్రవారం చేస్తుంటాం. ఈ విధంగా మన కులదేవత లేదా ఇలవేల్పు ఎవరైతే ఉన్నారో వారికి ఏ రోజు వారికి ప్రీతికరమైనది అన్న విషయాన్ని పరిశీలన చేసి ఆ కులదేవతకు ప్రీతికరమైన రోజు పెరుగు అన్నాన్ని తయారు చేసి కొద్దిగా దానిమ్మ పండు గింజలను అందులో కలిపి నైవేద్యంగా సమర్పించడం వల్ల ప్రధానంగా చెప్పాలంటే శత్రు బాధలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో, ప్రత్యర్థి వర్గం వారి పోరు ఎవరికైతే అధికంగా ఉందో అవన్నీ కూడా తొలగిపోతుంది. అదేవిధంగా రుణ బాధలు కూడా కొంతవరకు తొలగుతాయి, తేజస్సు కలుగుతుంది, అదేవిధంగా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇక అదేవిధంగా పెరుగు అన్నం తయారు చేసి కొద్దిగా దాంట్లో తేనెను కలిపి శ్రీ మహావిష్ణువుల వారిని మరియు శ్రీ లక్ష్మీ అమ్మవారిని పూజిస్తూ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, లక్ష్మీ అమ్మవారి యొక్క సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల సకల రోగాలు తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయని చెప్పవచ్చు. ఈ విధంగా వారానికి ఒకరోజు చేయవచ్చు, లేదా వారంలో ఎంతవరకు వీలుంటే అన్ని రోజులు చేయవచ్చు. పెరుగు అన్నం తయారు చేసి అందులో కొద్దిగా తేనెను కలిపి మహావిష్ణువుల వారి ముందు మరియు లక్ష్మీదేవి అమ్మవారి ముందు నైవేద్యంగా పెట్టి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, లక్ష్మీ అమ్మవారి యొక్క సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల ప్రధానంగా ఇటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా కొంతమంది వ్యక్తులు చర్మ సంబంధిత రోగాలతో ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. ప్రతి నిత్యం అంటే ఎన్ని మెడిసిన్స్ వాడినప్పటికీ కూడా ఏదో ఒక రూపంలో ఈ చర్మ వ్యాధులు అనేవి వారిని బాధిస్తుంటాయి. అటువంటి సమస్యలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో వారేం చేయాలంటే పెరుగు అన్నానికి కొద్దిగా మిరియాల పొడిని జత చేసి ఆ అన్నాన్ని సుబ్రహ్మణ్య స్వామి వారికి నైవేద్యంగా సమర్పించి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క స్తోత్రాన్ని పఠించడం, ప్రధానంగా ఇలా మంగళవారం పూట చేయాలి. ఇలా 41 మంగళవారాల పాటు చేయడం వల్ల చర్మ వ్యాధులు ఏవైతే ఉన్నాయో, చర్మ సంబంధిత ఇబ్బందులు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పవచ్చు. ఇదే విధంగా సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రతి నిత్యం కూడా పూజ చేస్తూ ఈ విధంగా నైవేద్యం సమర్పించాలి. అలా చేసేటప్పుడు 41 రోజులు చేయాలి, లేదా కేవలం మంగళవారం రోజు మాత్రమే చేస్తామనుకుంటే 41 మంగళవారాలు చేయాలి. ఈ విధంగా మన ప్రేక్షకులు వారికి ఉన్న వీలుని బట్టి ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటే ఈ చర్మ వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పవచ్చు. ఇక డబ్బు సమస్య అధికంగా ఉండి సంపాదన ఏమాత్రం కూడా ఇంట్లో నిలబడడం లేదు అని చెప్పి అనుకునేవారు, అంటే సంపాదన బాగుంటుంది, వారి దగ్గర మనీ సేవింగ్స్ ఉండదన్నమాట. కొంతమందికి సంపాదన తక్కువ ఉంటుంది, ఆర్థిక ఇబ్బందులు అధికంగా ఉంటాయి. ఈ విధంగా ఏదైతే డబ్బుకు సంబంధించిన సమస్యలు ఒక్క మాట చెప్పంటే ఉన్నాయో అటువంటి వారందరూ కూడా ఏం చేయాలంటే పెరుగు అన్నాన్ని తయారు చేసిన తర్వాత అందులో కొద్దిగా ఎండు ఖర్జూరాన్ని వేయాలి. అది వేసి కులదేవతలకు దాన్ని నైవేద్యంగా సమర్పించి ఆ నైవేద్యాన్ని స్వీకరించడం, 10 మందికి కూడా ఆ నైవేద్యాన్ని పంచిపెట్టడం చేత డబ్బుకు ఏదైతే లోటు, డబ్బుకు ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా కూడా తొలగిపోతాయని చెప్పొచ్చు. ఈ విధంగా మనకున్న సమస్యలను బట్టి ప్రతి నిత్యం చేద్దామా, వారంలో ఒకరోజు కులదేవతకు ప్రీతికరమైన రోజు చేద్దామా అని చెప్పి మనకున్న సమస్యలను బట్టి మనం నిర్ణయం తీసుకోవాలి. ఆ తర్వాత భగవంతుని పట్ల భక్తి శ్రద్ధలతో నమ్మకం ఉంచి చేయాలి. ఇక్కడ మన ప్రేక్షకులు గుర్తుంచుకోవాల్సిందంటే ఏదైనా సరే ఒక మంత్రం కానీ లేదా ఒక స్తోత్రం కానీ శ్లోకం కానీ సిద్ధించాలంటే దానికి నిర్దిష్టమైన జప సంఖ్య అని ఉంటుంది. అదేవిధంగా ఏదైనా మనం ఒక పూజాది కార్యక్రమం చేసేటప్పుడు కొన్ని గ్రహాలు మనం ఎప్పుడైతే భగవంతుని పూజ చేస్తూ ఆ కష్ట నష్టాల నుంచి రక్షణ కల్పించమని చెప్పి భగవంతుని వేడుకుంటూ చేస్తామో ఈ గ్రహాలు కొన్ని ఆటంకాలు, ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం చేస్తుంటాయి. అంటే ఉదాహరణకి ఎవరికన్నా ఒక 9 సోమవారాలు వెళ్ళి శివుడికి రుద్రాభిషేకం చేయించండి అంటే ఆ సోమవారం నిద్ర లేవని ఏదో ఒక ఇబ్బంది, ఆటంకం రావడం, ఆ పూజ చేయలేకపోవడం కూడా జరుగుతుంటుంది. అంటే ఏంటంటే ఈ గ్రహాలు మనం చేసే ప్రయత్నాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటాయి. ఆ పూజ చేస్తే మనకు ఆ గ్రహ బాధలు తొలగుతాయి కాబట్టి ఈ గ్రహాలు ఇటువంటి ఇబ్బందులు మనకు కలిగిస్తాయి కాబట్టి భగవంతుని పూజ చేసేటప్పుడు భక్తి శ్రద్ధలతోటి పూజ చేయాలి. పూర్తిగా భగవంతుని పట్ల విశ్వాసం ఉండాలి. మనం చేసే పూజ పట్ల మనకు నమ్మకం ఉండాలి. కొన్ని సందర్భాల్లో మనం చేసేటువంటి పూజ ఫలితం వెంటనే మనకు కనిపించకపోవచ్చు, కొంత ఆలస్యంగా కనిపించవచ్చు. అంత మాత్రం చేత మనం సహనాన్ని కోల్పోయి లేకపోతే ఇంకొక
పూజను ప్రారంభం చేస్తుంటాం. అలా చేయడం మంచిది కాదు. కొంతవరకు వేచి చూసే మనస్తత్వం, భగవంతుని పట్ల నమ్మకం, మన పట్ల మనకు నమ్మకం కలిగి ఉండి తప్పకుండా ఈ విధంగా దైనందిక కార్యక్రమాలు చేసే పూజాది కార్యక్రమంలో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకుంటే మనకు మంచి ఫలితాలు తప్పకుండా కూడా కలుగుతాయని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు మనం శుభకరం అన్న అంశంలో భాగంగా పాదరక్షలు ధరించినట్టుగా కానీ లేదా పాదరక్షలు పోయినట్టుగా కానీ కలవస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఆరోగ్య